వేరియస్ ఫిల్మ్స్ లో తన న్యాచురల్ యాక్టింగ్ చూసాము, పర్ఫార్మర్ కూడా. లాస్ట్ నైట్ ఆర్ బిఫోర్ లాస్ట్ నైట్ కాన్సర్ట్ నుండా? కాన్సర్ట్స్ ఐ రోమ్ అరౌండ్, ఎక్కువ తిరుగుతూ ఉంటాను. లోకల్ ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ రకరకాల ఊళ్ళలో అది తిరుగుతూ ఉంటాను. బికాజ్ నాకు బేసిక్గా సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇష్టం. ఐ డూ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. Of course for money. Of course they'll pay. Of course they pay no. They pay no. అది ఉంటుంది. బట్ స్టిల్ నాకు ప్యాషన్ కొద్దీ అలా ట్రావెల్ చేసి అట్లా తిరుగుతూ ఉంటాను. అండ్ ఇంకొక సెల్ఫిష్ మోటివ్ కూడా ఉంది. ఎందుకంటే అటువైపు ఆంధ్ర సైడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను. సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ డాడ్. ఓకే. అలా వెళ్ళిపోయి మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తుంటాం. ఓకే. వాడిని హాస్పిటల్ ముగిచ్చేసి మరీ తిప్పుకుంటూ ఉంటాను. ఓకే. ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఓకే. సో వస్తుంటారు మీ కాన్సర్ట్స్ కి అన్ని? వస్తుంటాడు. అప్పుడప్పుడు రూమ్ లో పడుకుంటాడు. కాన్సర్ట్ అయిపోయే టైంకి నిద్రలేసి అప్పుడు తిరిగి డ్రైవ్ చేయడంలో వాడికి ఆనందం ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. నైస్. సో హౌ వాస్ ద కాన్సర్ట్? అంటే యు ఆర్ లైక్ ఆ ప్లేస్ లో ఆ పాయింట్ ఆఫ్ టైం లో యు లివ్, అంటే దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యు, రైట్? ఎనీ ప్లేస్. అంతే. ఆల్రెడీ స్టార్ట్ కాకర ఉంది, రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఐ అండర్స్టూడ్ దట్. సో ఎలా ఉంటుంది అంటే లైక్ వాట్ మేక్స్ యూ, అంటే యు ఆర్ this kind of a person since childhood or any series of things like that? అంటే చిప్పు చిన్నదే మొత్తం రివైండ్ అవన్నీ బటన్ అవన్నీ చాలా ఇది ఉంటుంది. బట్ మోస్ట్లీ ప్రెజెంట్ మైండెడ్ పర్సన్. లాస్ట్ 1 year I became more present minded and blunt అంతే. ఓకే. టు ద ఫేస్ ఇంకా ఎక్కువ అయిపోయింది అంతే. అలా అవుతా ఉంటుంది. అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. ఓ వావ్. ఓకే, హియర్ కమింగ్ టు ద పాయింట్. అంటే అనుభవాలు చాలా ఉంటాయి. ఓకే. 2024 లో కొన్ని బాండ్స్, తర్వాత కొన్ని బాండ్స్ డజంట్ స్టే లాంగ్ అని చెప్పి కొటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాట్ వాస్ దట్ అబౌట్? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి కరెక్ట్ టైంలో ఫ్రెండ్షిప్స్ వస్తూ ఉంటాయి. లేదు ఈ మనిషి మనకి మంచి ఫ్రెండ్ ఇట్లా అట్లా అనుకుంటాం. వాళ్ళంటారు నేను ముందోళ్ళగా, నేను అందరిలా కాదు, నేను చాలా ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా అని చెప్తారు. మళ్ళీ బొక్కేశారు నువ్వు, తేడా కొడుతుంటా. అందుకని సర్టన్ కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అస్సలు. అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం, బాయ్ బాయ్ అంటాం. అట్లాంటి వాళ్ళు వెన్ దే స్టాండ్ ఫర్ యూ అండ్ హూమ్ వీ ట్రస్ట్, వెన్ దే డోంట్ స్టాండ్ ఫర్ యూ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఇది కొత్త ఏం కాదు, అందరికీ కొత్త కాదు. దట్స్ హౌ ఇట్ ఇస్. అంటే సి మీరు మాట్లాడతారు న్యాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్, బట్ అక్క న్యాచురల్ యాక్టింగ్ లేదే, యాక్టింగ్ రాదు, చూపిస్తారు అంతే. మా డైలాగ్ అట్లాగే డిజైన్ చేసి ఉంటాయి. ఆ పంచులో అన్ని రాసుకుంటుంటారు. ఏదో కామెడీ అలాగే నోటితో మామూలుగానే ఎక్కువ కాబట్టి బేసిక్ గా అట్లా నడుస్తుంది అంతే. ఓకే. సో నువ్వు ఏం యాక్టింగ్ చేయకు, జస్ట్ అట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావు ఆన్ స్క్రీన్ అలానే అంతే. డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి. మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు. ఓకే. నాది పోలీస్ క్యారెక్టర్. సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది. ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్లో వచ్చారు. ఈ డైలాగు, ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం, ఇటు అటు అన్నీ చెప్పారు. అన్నీ అందరు దున్నేస్తున్నాను, ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు. ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో. మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ డైలాగ్ చెప్పాలరా, చెయ్యి అడుగుతుంది. ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో కేమ్ అండ్ టోల్డ్ మీ కామ్ డౌన్ అని. జగపతి బాబు గారు కూడా కూల్ చెప్పు అన్నారు. అదంతా బాగానే ఉంది. నా పక్కన ఇంకొకళ్ళు కూర్చుని ఉన్నారు అన్నమాట. యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు. ఆయనకు ఒక్కడికి అర్థమైంది చేతులు ఎలా వణుకుతున్నాయో అని. మిగతా ఎవరు తెలియదు కదా. సో అన్నాను, మా డిఓపిని అన్నాను, భయ్యా నువ్వు కింద పెట్టుంటే కింద కాళ్ళు ఎలా వణుకుతున్నాయి, నీకు అర్థమయ్యేది భయ్యా అన్న. అంతేగాని సో యా ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ ఎ రోల్. అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నావు ఇట్లా మాట్లాడే రోల్ అనమాట. కానీ అది చెప్పచ్చు, దట్ ఈస్ ఫైన్. మనలో రఫ్ సైడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ ఒక్క మాట మాట్లాడగానే అన్నీ వెళ్ళిపోయినాయి అమ్మ బుర్రలోంచి. డైలాగులు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకలా భయం వేసింది సడన్ గా బేస్ వాయిస్ విని. హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. అంటే పెద్దవాళ్ళతో అంతకు ముందు చేయడం కూడా జరిగింది. బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్ గా అలా వస్తే
ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఈస్డ్ అప్. మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలని డ్రామా చేసావు కదా, భయం లేదు ఏం లేదు కదా, నేనంటే ఊరికే అలా కదా అన్నాడు. లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు, ఆ టైంలో నా పరిస్థితి వేరు, తర్వాత మీతో మాట్లాడి నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసాను. ఓకే ఓకే సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి కదా అట్లా. యా సో అట్లా ఒక అఫ్ కోర్స్ ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఐ గెస్ అది కదా. రీసెంట్ అంటే కొన్ని రోజుల క్రితం, ఓకే కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఏదైనా గుర్తుపెట్టుకుని అప్పుడు. యా సమాంతతో ఆ సీన్ చేసినప్పుడు ఏదో డైలాగ్ మర్చిపోవడం ఏదో చెప్పి ఒక స్టెప్ వేసా ఓ బేబీలో ఏదో 2-3 టేకులు అయినాయి అక్కడ. అయితే అది తర్వాత రోలింగ్ టైటిల్స్ లో కూడా పెట్టారు. అది ఏందో ఇలా ఒక గెంత డైలాగ్ మర్చిపోయి. అలాగే అప్పుడు ఓ బేబీలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది. అంటే నాకు అది కొరియన్ మేక్ కదా అది, సో కొంచెం హెయిర్ అది కావాలి, ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి మన ఫెమినైన్గా చూపించుకుంటే చాలా కష్టం, తలప్రాణ తోక వస్తుంది. అయితే ఆ హెయిర్ అది పెట్టారన్నమాట. ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు, శౌర్య శామ్ అందరు రెడీగా ఉన్నారు. జప్పని భాయిజాన్ ఒక్క అరుపు అరవగానే పరిగెట్టుకు వచ్చారు, అది పెట్టుకోవడం మర్చిపోయారు. భాయిజాన్ ఈజ్ నందిని రెడ్డి. ఓకే సో అలా పరిగెట్టుకు వచ్చేసరికి ఒక్క అరుపు వచ్చింది, వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేశారు. బట్ యు ఆర్ లైక్ మోర్ చిల్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా, అంటే కోపం వస్తే కూడా అది చాలా రేర్ వస్తుంది, చాలా రేర్. సో ఐ థింక్ యు హావ్ ఎ వెరీ సెన్సిటివ్ సైడ్ as well. యా సెన్సిటివ్ సైడ్ ఉంటుంది, అటు అప్పుడప్పుడు పేషెన్స్ ఎక్కువే. ఐఎమ్ ఐ పేషెంట్ పర్సన్, సో అండ్ వెరీ కేరింగ్ పర్సన్. అంతే, అందరికి కేర్ చూపించడం నాకు ఇష్టం. ఓకే సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆర్ మేబీ ఒక స్టాండ్ ఉంటుంది కదా రిలేషన్షిప్స్ కానీ. ఓకే మ్యారేజ్ is you know a long journey which you have to give yourself completely. Too much of expectations లేకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఏం జరగబోతుందో ఎవడికి తెలియదు. కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఈచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.